నమస్తే ఎవ్రీబడి, వెల్కమ్ టు జోస్ వ్లాగ్స్. సో ఈరోజు ఈ వీడియో మెనపాజ్ గురించి. చాలామంది నా స్టూడెంట్స్ ఇంకా చాలామంది లేడీస్ మెనపాజ్ గురించి వీడియో అప్లోడ్ చేయమని అడిగారు. సో దాని గురించి ఈ వీడియో. మెనపాజ్ అంటే ఏంటి? మెనపాజ్ అంటే 12 మంత్స్ పాటు మనకు పీరియడ్స్ రాకపోతే దాన్ని మెనపాజ్ అంటారు. సో ఈ స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే మన 45 to 55 ఏజ్ మధ్యలో వస్తుందన్నమాట. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలామందికి 45 లోపలే మెనోపాజ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో లేడీస్ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల మూడ్ స్వింగ్స్ చాలా ఉంటుందన్నమాట. అంటే చాలా తొందరగా చికాకు పడడము, స్లీప్ క్వాలిటీ తగ్గిపోవడము, నిద్రలో హఠాత్తుగా లేచి కూర్చొని స్వెట్ అవ్వడము, హెయిర్ ఫాల్ అవ్వడము, టమ్మీ బ్లోటింగ్ ఉండడము, వెయిట్ గెయిన్ అవ్వడము, బోన్స్లో పెయిన్ ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా ఫేస్ చేస్తారనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు రిలేషన్షిప్లో కూడా కొన్ని గొడవలు వస్తాయి. అంటే వీళ్ళు ఆల్రెడీ చికాక్గా ఉంటారు, ఇంకా ఆపోజిట్ పర్సన్ కొంచెం మాట్లాడినా వీళ్ళకి తొందరగా కోపం వస్తూ ఉంటుందన్నమాట. పిల్లల మీద తెలియకుండానే అరిచేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఉండే ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే ఆపోజిట్ పర్సన్ కూడా నిదానంగా మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకురావచ్చు. సో మనం మెనోపాజ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇన్ ద కమెంట్ బాక్స్ సొల్యూషన్ అని టైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.